దిగ్గజ బీమా సంస్థ ప్రభుత్వ రంగానికి చెందిన ఎల్ఐసి ఇండియా పలు సంస్థల్లో పెట్టుబడులు పెడుతుంటుంది. పెద్ద మొత్తంలో షేర్లను కొనడం ద్వారా ఇన్వెస్ట్ చేస్తుంటుంది. అదానీకి చెందిన అదానీ గ్రూపులో కూడా ఈ సంస్థ అతిపెద్ద ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లలో ఒకటి అయితే తాజాగా గౌతమ్ అదానీకి ఎల్ఐసి భారీ షాకిచ్చింది. అదానీ గ్రూప్ కంపెనీలైన అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్లో ఎల్ఐసి వాటా భారీగా తగ్గించుకుంది. ఈ త్రైమాసికంలో 3 కంపెనీల్లో కలిపి ఎల్ఐసి ఏకంగా 3,72,78,466 షేర్లను అమ్మేసింది. ఇదే సమయంలో అదానీ గ్రూప్కే చెందిన అంబుజా సిమెంట్స్లో మాత్రం 4,500 షేర్లను కొనుగోలు చేసింది. గతేడాది అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్పై సంచలన రిపోర్ట్ విడుదల చేసింది. దీంతో అదానీ గ్రూప్ షేర్లు దారుణంగా పడిపోయాయి. అన్ని కంపెనీల మార్కెట్ విలువ దాదాపు 10 లక్షల కోట్లకు పైనే పతనమైంది. అప్పుడు కూడా ఎల్ఐసి అదానీ గ్రూప్కు అండగా నిలబడింది. షేర్లు పెరుగుతాయని నమ్మింది. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితులు మారాయి. ఇటీవల ఈ కేసు విషయంలో సెబీకి అదానీ గ్రూప్పై వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించలేదు. సుప్రీంకోర్టు కూడా బయటి రిపోర్టుల్ని పరిగణించాల్సిన అవసరం లేదని సెబీకి మరో 3 నెలలు గడువివ్వగా, ఈ సమయంలోనే అదానీ గ్రూప్ షేర్లు తిరిగి పుంజుకున్నాయి. 2 నెలల వ్యవధిలో భారీగా పెరిగి ఇన్వెస్టర్లకు లాభాల్ని ఇచ్చాయి. ఇదే క్రమంలో ఎల్ఐసి కూడా ప్రాఫిట్ బుకింగ్ చేసుకునేందుకు షేర్లను విక్రయించింది. ప్రస్తుతం ఎల్ఐసికి అదానీ గ్రూప్ కంపెనీల్లోని ఏఐసిసిలో 6.41% వాటా, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్లో 3%, అదానీ ఎంటర్ప్రైజెస్లో 3.93%, అదానీ గ్రీన్ ఎనర్జీలో 1.36%, అదానీ పోర్ట్స్లో 7.86%, అదానీ టోటల్ గ్యాస్లో 6.02%, అంబుజా సిమెంట్స్లో 6.29% వాటా ఉంది. ప్రస్తుతం ఎల్ఐసి షేరు 898.25 వద్ద ఉంది. తొలిసారిగా ఈ స్టాక్ లిస్టింగ్ ప్రైస్ను దాటి ట్రేడవుతుండటం విశేషం.